ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అమ్మ చారు, చెప్పమ్మా. మీ నాన్న కనిపించట్లేదే. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు కనిపించట్లేదు అన్నట్టు నాన్న కనిపించకపోవడం ఏంటి? నిజంగానమ్మా, ఉదయం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియటం లేదు. ఆయనేం చిన్న పిల్లాడు కాదమ్మా తప్పిపోవడానికి. వచ్చేస్తాళ్లే. లేదు చారు, ఆయన ఎక్కడున్నా బయటకెళ్ళగానే నాకు ఫోన్ చేసేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. నాకు చేసిన ఫోన్ ఏదో ఆయనకే చేయొచ్చు కదా. చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకు భయంగా ఉంది చారు. మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ పనిచేయటం లేదు అంటే నా మనసుకెందుకో కీడు శంకిస్తుందమ్మా. ఏమీ కాదు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకమ్మా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నాన్న ఏదో పని మీద బయట ఉండుంటారు, వచ్చేస్తారులే. అలాగే. నాన్న ఇంకా రాకపోవడం ఏంటి? రింగ్ అవుతుందిగా, స్విచ్ ఆఫ్ వస్తుందని అంటుందేంటి? హలో నానా, ఎక్కడున్నావు? అమ్మ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఏమైందో ఏంటో అని అమ్మ చాలా కంగారు పడుతుంది. అమ్మ కంగారు పడుతుందా? ఎవరు? ఏంటి, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా? అంత టెన్షన్లో ఉన్నావా? ఆద్యా, నువ్వా? నేనే. మా నాన్న ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోనే కాదు, మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు. ఏంటి? మా నాన్న నీ దగ్గర ఉండడం ఏంటి? ఏ, మా నాన్న నీ దగ్గర ఉండగా మీ నాన్న నా దగ్గర ఉండకూడదా? మీ నాన్న కనిపించలేదని నీకంత కంగారుగా ఉంటే మరి మా నాన్న గురించి నాకుండదా? చూడాద్యా, మీ నాన్నని ప్రాణాలతో చూడాలని లేదా? అక్కడ మా నాన్నకి ఏదైనా జరిగితే ఇక్కడ మీ నాన్న మాత్రం ఉంటాడా ఏంటి? పల్లెటూరులో పెరిగి నీకే అంతుంటే అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఆద్యా, మర్యాదగా మా నాన్నను వదిలే. అదే మాట నేను చెప్తున్నాను. నీకు మీ నాన్న కావాలి అంటే మా నాన్నని నాకు అప్పగించు. నాకు నువ్వు 2 ఆఫర్లు ఇచ్చావు, నేను నీకు 2 ఇవ్వను, ఒక్కటే. అది మా నాన్న ఎక్కడున్నాడో నాకు చెప్పాలి. కాదంటే మీ నాన్న నీకు ఎప్పటికీ కనిపించడు. ఆద్యా, అరిస్తే భయపడ్డానికి నేనేం నీ ఇంటి పని మనిషిని కాదు. మీ నాన్న నీకు కావాలో వద్దో ఆలోచించుకొని ఏం చేస్తావో డిసైడ్ చేసుకో. మా నాన్నకి ఏదైనా జరిగిందంటే అది నీ చేతిలోనే ఉంది. మా నాన్న సేఫ్ గా ఉన్నంత వరకు మీ నాన్న సేఫ్. మా నాన్న నా దగ్గరికి వచ్చాక మీ నాన్న నీ దగ్గరకు వస్తాడు. ఏం చేయాలనేది డిసైడ్ చేసుకో. ఎక్కువ టైం మాత్రం నేను ఇవ్వను. మీరు ఏ తప్పు చేయలేదని మా వాళ్ళకి, కాలేజ్లో వాళ్ళకి అందరికీ తెలిసేలా చేయాలంటే సాక్ష్యం కావాలి సార్. సాక్ష్యమా? అవును సార్. చేయని తప్పుని చేశానని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు చెడ్డవారయ్యారు. అందుకు సాక్ష్యం ఉంటే కానీ మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ అర్థమవుతుంది. అవన్నీ జరిగే పనులు కాదు రామలక్ష్మి. పెళ్లి చేస్తున్నారు అంటున్నావు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను హాయిగా ఉంటే మీరు ఇలా బాధపడుతూ ఉంటారా? లేదు సార్, ఆ పెళ్లి జరగకూడదు. మీరే తప్పు చేయలేదని నిరూపిస్తేనే ఆ పెళ్లి ఆగిపోతుంది. తప్పు చేసింది మీరు కాదు సార్, ఆ ప్రశాంత్ అని అందరికీ అర్థమవుతుంది. నిరూపిస్తావా? అవును సార్, నిరూపించాలి. అప్పుడే మా నాన్న నమ్ముతారు.
కాకపోతే దానికి సాక్ష్యం కావాలి సార్. సాక్ష్యమా? ఎక్కడ దొరుకుతుంది? ప్రయత్నిస్తే అదే దొరుకుతుంది సార్. ఆ రోజు కాలేజీలో మీకు అవార్డు ఇచ్చినప్పుడు మీరు తప్పు చేసినట్టు అందరికీ ఒక వీడియో వచ్చింది కదా. ఆ వీడియో తీసిన వాళ్ళు ప్రశాంత్ నన్ను అక్కడికి తీసుకెళ్లిన దగ్గర నుంచి వీడియో తీసుంటారు కదా. కావాలని మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి ప్రశాంత్ ఉన్నది తీసేసి మిగిలిన వీడియో పెట్టుంటారు. మొత్తం వీడియో ఆ ప్రశాంత్ దగ్గర ఉండే ఉంటుంది. ఆ వీడియో సంపాదించడానికి మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఆ వీడియో తీసుకొచ్చి మా నాన్నకి చూపించి ఇదంతా చేసింది ప్రశాంత్ అని నిరూపిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది సార్. అందుకే ఆ వీడియో సంపాదించడానికి మీరు నాకు హెల్ప్ చేయండి సార్. కాబోయే పెళ్లి కూతురువి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలే. నీకు ప్రశాంత్కి పెళ్లి జరగాలి. వాడు ఈ తప్పు చేసింది కూడా నీ మీద ప్రేమతోనే. ఏంటి సార్? ఏంటి? అది ప్రేమనా? ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కోరుకోవడం, మీతో ఉన్న వీడియోని అందరికీ పంపించడం, అది ప్రేమ? రామలక్ష్మి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకో. అలా ఎలా చెప్తారు సార్? అతను మీ తమ్ముడేగా. అలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? మీ ఇంటి ఆడపిల్ల విషయంలో ఇలాగే జరిగితే మీరు ఇలాగే చెప్తారా? రామలక్ష్మి, అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. ఈ పెళ్లి జరగాలి. నేను మా అమ్మకి మాటిచ్చాను. మాట ఇచ్చారా? ఎలా జరుగుతుంది సార్ పెళ్లి? అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా మీకు? ఆ రోజేమో నేనంటే ప్రేమ, నా కోసం ఏమైనా చేస్తానన్నారు. అంటే నాకు కూడా మాట ఇచ్చినట్టే కదా. ప్లీజ్ సార్, నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తున్నారా లేదా? నేనేం చేయలేను. సరే, మీరంత ఖచ్చితంగా చేయను అంటే నేను ఊరుకుంటానా? నేనే ఆధారాలు సంపాదిస్తాను. రామలక్ష్మి, ప్లీజ్ వద్దు. అసలే ఆ ప్రభాస్ మంచోడు కాదు. అయినా సరే, నేను రఘురాం గారి అమ్మాయిని. నేనే ఆధారాలు సంపాదిస్తాను. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించి ఈ పెళ్లి జరగకుండా నేను చేస్తాను. రామలక్ష్మి, రామలక్ష్మి, రామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.